ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిరా అదొక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, విధి విధానాలు ఉంటాయి. వాళ్ళు వచ్చి రక్షణ కల్పిస్తారు. అదేవిధంగా వీళ్ళకి ఇక్కడేం పని, శనివారం ఆదివారం వస్తున్నారంటే ఎక్కడికి వస్తున్నారా? పోయి నీ ఇంటికి వస్తున్నారా? శనివారం ఆదివారం వాళ్ళ ఇంటికి పోతున్నారు, వాళ్ళ ఇంటికాడ పోయి వాళ్ళ వాళ్ళ కుటుంబంతో ఉంటున్నారు, వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తులను కలుసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లోతో టైం స్పెండ్ చేస్తున్నారు. మీకెవడు హక్కు ఇచ్చిండు? తెలంగాణకు రావద్దని మీకెవడు హక్కు ఇచ్చిండు? ఏమన్నంటే మాకు వాక్ స్వాతంత్రం అంటారు. వాక్ స్వాతంత్రం ఉండాలి. రైట్ ఆఫ్ స్పీచ్, రైట్ టు స్పీచ్ ఫండమెంటల్ రైట్స్లా చదువుకున్నోడు ఎవరికైనా తెలుసు. కానీ అది ఒక వ్యక్తి ఆత్మ గౌరవాన్ని, ఒక వ్యక్తి ఆత్మ అభిమానాన్ని దాన్ని హరిస్తే మాత్రం ఎవడు కూడా పౌరుడు క్షమించడు, ఎవడు కూడా పౌరుడు ఒప్పుకోడు. నేను అదే చెప్తున్నా, మరీ చెప్తున్నా. తిట్టాలంటే నేను కూడా 10 మంది 20 మంది జర్నలిస్టులు కానీ మిత్రులు కానీ ప్రెస్ వాళ్ళని కానీ పిలిచి మా పార్టీ తరఫున నేను కూడా తిట్టచ్చు. నేను తిట్టున్నాడు, నువ్వు తిట్టుడు కాదు. ఇక్కడ రాష్ట్రాలతోటి ముడిపడి ఉన్న సమస్య అయిపోయింది. మిత్రులారా, ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. ప్రజలు ఎవరిని కూర్చోబెట్టాలనే మ్యాండేట్ ఇస్తారు. అరే ఎవరింటికి పోయినా మీకే ప్రాబ్లం. ఇది నచ్చలే అంటే జనాలకు నచ్చలేదు. ప్రెస్ అంటేనే చూస్తేనే అరే వాడు తిడతారా, వీడిని తిడతారా, వీడు తిడతారా, వాడిని తిడతారా. ఇదా జర్నలిజం అంటే, ఇదా సంస్కారం, ఇదా భవిష్యత్తు. భావి తరాలు ఎదురు చూస్తున్నారు. క్వాంటమ్ ఎరాలో ఉన్నాం మనం ఇంకా డెస్క్టాప్ పట్టుకొని లేం. క్వాంటమ్ ఎరాలో ఉన్నాం. ముందు ఆలోచించాలి. భవిష్యత్తు ముందు 20 సంవత్సరాలు ఏం చేయాలని ఆలోచించాలి. ప్రణాళిక ఇవ్వండి. చదువుకున్న మేధావులు కదా, మీరంతా మేధావులు కదా. ఒక మేధావికి అవమానం జరిగింది అంటున్నారు కదా, ఆ మేధావిని ఒక బుక్లెట్ పట్టుకొని రమ్మనండి. తెలంగాణ మోడల్ ఈ విధంగా ఉండాలి, ఆంధ్ర మోడల్ ఈ విధంగా ఉండాలి, మన తెలుగు ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఈ మోడల్ బుక్లెట్ అమలుపరచమని చెప్పాలి. అంతేగాని నా మీద కేసు పెట్టిండ్రు, ఆంధ్ర పోలీసులు వస్తాండ్రు, తెలంగాణ పోలీసులు సహకరిస్తాండ్రు అనేది ఇది ప్రొఫెసర్ గారికి అది కరెక్ట్ పదం కాదు. మీరేమైనా ఉంటే, మీ మీద ఏమైనా అలిగేషన్ ఉంటే మీరు నిరూపించుకోవాలి. జర్నలిస్ట్కి ఒక కేసు పెడితే ఒక న్యాయం, లేకపోతే కామన్ మ్యాన్కి ఒక కేసు పెడితే ఒక న్యాయం కాదు. న్యాయాల చట్టాల ముందు అందరూ ఒకటే, అందరికీ ఒకటే ట్రీట్మెంటు. అంటే మీరు సహకరించాలి, న్యాయశాఖకు సహకరించాలి, పోలీసు వాళ్ళకు సహకరించాలి. అంతేగాని నేను ఇయ్యాల ఒక మాట రేపు ఒక మాట కాదు. ఇక చాలామంది ఎందుకు ఇట్లా ప్రతిసారి చంద్రబాబు ప్రతి దాంట్లో చంద్రబాబే. ఆయన అక్కడ పరిపాలన చేసుకుంటాడు. ఆయన అక్కడ అమరావతి ఒక విజన్ ముందు 2047 అని ముందుకెళ్తాడు. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చి మరి తెలంగాణని ప్రథమ స్థానంలో పెట్టాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. హైదరాబాద్ని చిత్రపటంలో పెట్టాలని ముందుకెళ్తుంది. అంటే ఇంత వేగంగా పోతా అంటే, ఇంకా చరిత్ర తవ్వుకుంటే, ఇంకా మనగోతి మనమే తవ్వుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ భావితరాల యువతకు కానీ మనం ఏం భరోసా ఇస్తాం? తిట్టుకునుడు కాదు భరోసా, కొట్టుకునుడు కాదు భరోసా. మనము ముందుకెళ్లాల్సింది ఒక విజన్ తోటి. తెలంగాణ వచ్చింది, తెచ్చుకున్నాం, కొట్లాడిన వాళ్ళు కొట్లాడినరు. అమరవీరులు 12 మంది విద్యార్థులు ఎవరైతే అమరులైనరో వాళ్లకు పాదాభివందనం చేసి నమస్కారం చేశాము. వాళ్ళ కుటుంబాలు ఆదుకున్నాము. అన్ని రకాల ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఆదుకుంటుంది. కానీ నువ్వు చేసేది మళ్ళీ రెచ్చగొడుతున్నావు. ప్రాంతీయవాదం తెచ్చి మళ్ళీ రెచ్చగొడితే ఖబర్దార్ అంటున్నా. ఆ దల్ పార్టీకి కానీ ఇంకొకటి కానీ మల్లిగాని కానీ ఎల్లిగాని కానీ మరి ఎవరికైనా కూడా చెప్తున్నా, ఇంకొకసారి వాణ్ణి తిట్టుడు వీణ్ణి తిట్టుడు వాణ్ణి తిడితే మాత్రం మేము కూడా తిట్టుడు స్టార్ట్ చేస్తే మా ఉనికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి తోటి ఇక తెలంగాణకి ఎంటర్ అవుతుంది అనగానే ఒక్కొక్కరికి మరి ఎక్కడెక్కడ నడుస్తుందో అర్థమవుతలేదు. మేము ఇంకా ఫీల్డ్ దిగితే మాత్రం ఎక్కడ కూడా మీ భవిష్యత్తు ఉండదని చెప్తున్నా. చివరిగా ఎన్టీ రామారావు గారి విగ్రహం తీసేస్తాడట, ఆంధ్రాకి పడేస్తాడట, పార్సల్ చేస్తాడట, ఇక రకరకాలు చెప్పాడులే. నేను అనేది ఏంటంటే ఇదే కేసీఆర్ వాళ్ళ కొడుకు పేరు తారక రామారావుని పెట్టుకున్నాడు. మరి ఆయన ఏం చేస్తావు? నువ్వు ఎడబడేస్తావు. ఇది తప్పన్నా. అభిమానం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, ఆత్మ గౌరవం ఉంటుంది. అవన్నీ కాపాడుకోండి. ఆయనే తెలుగు జాతి గురించి కొట్లాడిన వ్యక్తి, తెలుగు వారి ఆత్మ గౌరవం గురించి కొట్లాడిన వ్యక్తి. అందుకే చెప్తున్నా, ఎన్టీ రామారావు జోలికి రాకుండి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎలక్షన్ టైంలో వాడుకొని దాని తర్వాత పడేసి అట్లా చేయకుండి. ఆయనే 2 రూపాయల కిలో బియ్యం పేదలకు ఇచ్చిండన్న. అట్లా చెప్పుకుంటా పోతే ఆకలైనోనికి అన్నం పెట్టిన వ్యక్తి అన్న. నువ్వు పుట్టను కూడా పుట్టలే అన్న. అందుకే అంటున్నా, తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మేము చెప్పుకుంటామన్నా, ముందుకు పోతామని మరొకసారి తెలియజేస్తూ, మా నాయకుడి జోలికి వచ్చిన, మా చంద్రబాబు నాయుడు జోలికి వచ్చిన, మా లోకేష్ గారి జోలికి వచ్చిన,
మా కూటమి నేత పవన్ కళ్యాణ్ జోలికి వచ్చిన మరి ఖబర్దార్ అని మరొకసారి తెలియజేస్తున్నా. మేము ఇక్కడ తెలంగాణలో పుట్టినాం, మేము ఇక్కడనే రాజకీయం చేస్తున్నాం, మేము ఇక్కడనే ఉన్నాం. 22 సంవత్సరాల అధికారం లేకున్నా ఇంకా తెలంగాణ క్యాడర్ ఉన్నది, బలంగా ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి మేము గుండెల్లో పెట్టుకుంటే తెలంగాణ ప్రజలు ఎవ్వరిని మర్చిపోం. అందుకే చెప్తున్నా సోదరులారా, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. నువ్వు యువతే, నువ్వు రాజకీయం చేయి, రాజకీయంగా ముందుకురా. కానీ రాజకీయ ముసుగులో వ్యభిచారం చేస్తే మాత్రం తాట తీస్తామని మరొకసారి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ పేరు పేరున విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.